యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధత కలుగుటకు జారత్వమునకు దూరముగా ఉండుటకే దేవుని చిత్తము. దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన చిత్తమును ప్రకటించడానికి మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యక్ష ప్రియులరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది, మనము మన సొత్తు కాదని చెప్పబడుతుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో యేసయ్య తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీ దేహముతో దేవుడిని మహిమపరచండి అని తెలియజేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు కాబట్టి మనుషులకు మీరు దాసులుగా ఉండకండి. దేవుని వాక్యం తెలియదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం మీరు భోజనము చేసినను పానము చేసినను ఆయన మహిమ కొరకే మీరు చేయమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఇదిగో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ దేహముతో దేవుని మహిమపరచుదాం.